నెల 5వ తారీఖు నాడు బాబు జగజీవన్ గారి బర్త్డే అయిపోయింది. సాయంత్రం 5 గంటలకు బేగంపేటలో ఉండే అప్పుడు పాత క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పిలిచి, సార్ ఇట్లా ఉంది అంటే, ప్రవీణ్ ఏం చేద్దామంటే, సార్ మీరు దయచేసి డిగ్రీ కళాశాల అంటే ఒక్కొక్క నిమిషం కూడా ఆలోచించలేదండి. దేశంలో ఎక్కడ లేని విధంగా పేద విద్యార్థులకు, మరి ముఖ్యంగా అమ్మాయిలకు 30 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు పెట్టి 2 సంవత్సరాల్లో వాటి 75 డిగ్రీ కళాశాలలు ఈ రోజు ఎక్కడ పోయినా అమ్మాయిలు ఉన్నారు. నేను తెలంగాణలో 4000 గ్రామాలు తిరిగినండి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ పోయినా కూడా అమ్మాయిలు ఎంత గొప్పగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ కొంతమంది పెళ్లి చేసుకున్నారు, తల్లులయ్యారు, కొంతమంది డాక్టర్లు అయ్యారు, కొంతమంది మరి పైలట్లు అయ్యారు, కొంతమంది కానిస్టేబుల్ అయ్యారు, ఎస్ఐలు అయ్యారు. వాళ్ళందరూ కూడా వచ్చేసారు డిగ్రీ కళాశాల వాళ్ళనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం సార్. అంటే విద్యార్థుల కోసం కేసీఆర్ గారు ఏమేం చేసినారు ఎందుకు ఒక్కని చెప్తున్నారు. రాజస్థాన్లో దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు గుర్రం మీద ఎక్కి పోతే హెల్మెట్ పెట్టుకొని పోతారు. వాళ్ళు ఎందుకు హెల్మెట్ పెట్టుకుంటారంటే వేరే ఆధిపత్య వర్గాల వాళ్ళు వాళ్ళ మీద రాళ్ళేసి, అదే మీరు గుర్రం ఎక్కే అర్హత మీకు లేదురా అని చెప్పి రాళ్ళేస్తున్నారు. ఆ విషయం కేసీఆర్ గారు చెప్తే ఏం చేస్తావో చేయను మాత్రం వీళ్ళందరికీ గుర్రపు స్వారీ నేర్పించి పేద విద్యార్థులందరికీ అని చెప్పి గుర్రపు స్వారీ నేర్పించారు. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడే ఉన్నారు పెద్దలు, మార్గదర్శి. ఈ తెలంగాణను ప్రపంచ పటంలో పెట్టిన పెద్దలు కేటీఆర్ గారు ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఆ కేటీఆర్ గారి ఆలోచనల మేరకు ఆనాడు మేము తెలంగాణలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ మాత్రమే కాదు, ఉర్దూ మాత్రమే కాదు, కోడింగ్ అనే ఒక లాంగ్వేజ్ కూడా 5వ లాంగ్వేజ్ గా తెలంగాణలో మార్చాలని, కేవలం 1% పాపులేషన్ కు మాత్రమే ఉన్న ఈ భాషను తెలంగాణలో అన్ని వర్గాలకు కూడా అందించాలని చెప్పేసి కోడింగ్ స్కూల్ పెట్టినామండి. కోడింగ్ స్కూల్ పెట్టి పేద విద్యార్థులందరూ కూడా ఈ 4 భాషలతో పాటు కోడింగ్ నేర్చుకోవాలని చెప్పేసి కోడింగ్ స్కూల్ పెడితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వచ్చేసి 17 కోట్ల రూపాయలు ఇచ్చి వాచుపల్లిలో మరి ఒక కొత్త కాలేజీ పెడతామని ముందరికి వచ్చిండ్రు. దేశంలో ఎక్కడ కూడా లేదు మిత్రులారా. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. మీరు చెప్తే నమ్మలేరు, కానీ నేను ఒకరోజు శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో ఉదయం 3 గంటలకు అట్లాంటా నుంచి ప్రయాణం చేసి శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే 3 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తూ ఉంటే 3 విద్యార్థులు నిజామాబాద్ బిడ్డలు నాకు అడ్డం వచ్చి, సార్ జై భీమ్ సార్, మేము కూడా గురుకుల పాఠశాలలో చదువుకున్నాం సార్, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాం అని చెప్పి. ఆపేక్ష అనే ఒక అమ్మాయి ఆటో డ్రైవర్ కూతురండి. ఆటో డ్రైవర్ కూతురు సిరిసిల్లలో ఆపేక్ష ఒకరోజు నాకు ఒక వీడియో పంపించింది. సార్ నేను డిగ్రీ కాలేజీలో చదువుకున్నా సార్, నేను ఈరోజు బేగంపేట ఎయిర్పోర్ట్లో మొట్టమొదటిసారిగా పైలట్గా విమానం ఎక్కిన సార్ అని చెప్పి, నేను విమానాన్ని నడుపుతున్న నా వీడియో చూడండి సార్ అని చెప్పి వాళ్ళ కో పైలట్ ట్రైనర్తో వీడియో తీసి పంపించింది ఒక ఆటో డ్రైవర్ బిడ్డ. దర్పల్లిలో శ్రావ్య అనే ఒక అమ్మాయి ప్లంబర్ కూతురు ఈరోజు కమర్షియల్ పైలట్గా మారింది. మిత్రులారా, పెళ్లి కావాల్సిన 12వ తరగతి అయిపోయిన తర్వాతనే పెళ్లి కావాల్సిన బిడ్డ ఇవాళ శ్రావ్య అనే అమ్మాయి పైలట్గా మారింది. ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా 1 కోటి మంది విద్యార్థులకు కేసీఆర్ గారు ఎన్నంటే అన్ని చేసింది. ఎందుకు చెప్తున్నంటే నేను సాక్షిని. వారి ఆశీర్వాదంతో 7 సంవత్సరాలు చేయని విప్రయోగం లేదు మిత్రులారా. పెద్ద పెద్ద పిల్లలు ఓక్ రిడ్జ్, ఆగాఖాన్ అకాడమీ, లేకపోతే శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్లో ఐబీ కరికులం చదువుతున్నారంటే, సార్ మరి పేదోళ్ళకి ఏం చేద్దామంటే, ప్రవీణ్ నువ్వు ఏం చేస్తావో చేయి, వీళ్ళందరూ వాళ్ళకన్నా బాగా చదవాలి పేద పిల్లలు ఉన్నారు అంటే. మేము 20 స్కూళ్లను ఫ్రీడమ్ స్కూల్స్గా మార్చినాం. ఎంత గొప్ప రీసెర్చ్ చేసి దేశమంతా తిరిగి 20 స్కూల్స్ను ఫ్రీడమ్ స్కూల్స్గా మార్చినాం. కానీ మిత్రులారా, కొన్ని విషయాలు మీకు చెప్పాలి. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారు బంజరు తెలంగాణగా ఉన్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చి 1 కోటి మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు పునాది వేస్తే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని మళ్ళీ బంజరు చేయడానికి కుట్ర చేస్తూ ఉన్నది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే నేను చెప్పాలనుకున్నది మిత్రులారా. ఈరోజు తెలంగాణ ప్రమాదం అంచనా ఉన్నది, ఆల్రెడీ పడిపోయింది పాతాళంలోకి. ఇలా తెలంగాణలో కేసీఆర్ గారు ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల ఇచ్చిండు. ఆ గురుకుల పాఠశాలన్నీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు సమీకృత అంటున్నారు. అసలు
సమీకృత గురుకుల పాఠశాల జీవో కూడా చదవలేని దద్దమ్మ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నిజం చెప్తున్నా భయ్, గురుకుల పాఠశాలల జీవోలోనే సమీకృతం ఉంది, అన్ని కులాలు కలిసి ఉంటాయి. ఇవాళ కొత్తగా చెప్పేది ఏమున్నది, వీళ్ళు కొత్తగా చెప్పేది ఏమున్నది? అన్ని తీసుకొచ్చి మేము అటాక్ చేస్తే అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెడతామంటారు. ఒకసారి 25 కోట్లు అంటాడు, ఒకసారి 125 కోట్లు అంటాడు. వాళ్ళ మాట్లాడే మాటల్లోనే పొంతన లేదు, వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. సో ఇది పరిస్థితి మిత్రులారా. మరి జూన్లోనే వింటర్ వస్తుంది, పిల్లలు గజగజ వణుకుతారని చెప్పేసి జూన్ మాసంలోనే ఉలెన్ రగ్స్ కోసం ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చేది కేసీఆర్ గారి టైంలో. పిల్లలంతా బాగా అప్పుడప్పుడు కలిసినప్పుడు పిల్లలంతా బాగున్నారా, వాళ్ళకి చలి గద వనుకొద్దు, వాళ్ళకి సన్న బియ్యం పెట్టాలి, వాళ్ళకి మటన్ పెట్టాలి, చికెన్ పెట్టాలి అన్న ఒక ప్రేమ వాత్సల్యం ఇవన్నీ కూడా మరి కేసీఆర్ గారికి ఉండేవి. ఇవాళ ఇంతవరకు ఉలెన్ రగ్గు రాలే, యూనిఫామ్లు లేవు, బూట్లు లేవు, పిల్లలకు ట్రాక్ సూట్లు లేవు. ఎంత ఘోరం అంటే ఆసిఫాబాద్లో ఒక బిడ్డ, తిరుపతి అనే ఒక బిడ్డ జోర్డాన్లో హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ సెలెక్ట్ అయితే తండ్రి తర్వాత కొడుకు ఇద్దరు కలిసి పీఈటీలతోని సంక్షేమ భవన్ పోతే వాళ్ళని కనీసం ముట్టుకోలేదండి అధికారులు. వాళ్ళు అడిగింది ఏంటండి, 1,50,000 రూపాయలు అడిగితే మేము జోర్డాన్ నగరం పోయి మా పిల్లగాన్ని ఆడిపించుకొస్తాం సార్ అంటే 1,50,000 రూపాయలు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు. సంక్షేమ శాఖ ఆయన చేతిలోనే ఉంది. 3 బిడ్డలు నిజామాబాద్ నుంచి సాఫ్ట్ బాల్కు తైవాన్ దేశానికి ఎంపికైతే వాళ్లకు 4.5 లక్షలు కూడా శాంక్షన్ చేయలేని రాతి గుండె ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణను ఏ విధంగా కాపాడుతాడు, విద్యార్థులు ఏ విధంగా కాపాడుతాడు ఒక్కసారి ఆలోచించండి. అందుకొరకే ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా మిత్రులారా, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రమాదంలో ఉన్నది. ఆ ప్రమాదంలో ఉన్న తెలంగాణను బతికించుకోవాలంటే, ఆ 1 కోటి మంది విద్యార్థుల జీవితాలు కాపాడుకోవాలంటే మనం కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అయితే సరిపోదు. దయచేసి విద్యార్థులారా గ్రామాలకు తరలండి, విద్యార్థులారా పాఠశాలలకు తరలండి, విద్యార్థులారా కళాశాలలకు తరలండి, విశ్వవిద్యాలయాలకు తరలండి. అదేవిధంగా విద్యార్థులను ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళ తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయండి, కమిటీలు వేయండి. కమిటీలకు కేసీఆర్ గారి దార్శనికత ఏంటి, వారి ఆలోచన విధానం ఏంటి, ఏ విధంగా తెలంగాణ దేశంలో అందరికన్నా గొప్ప రాష్ట్రంగా ఉండే విధంగా తెలంగాణ విద్యార్థులు ఢిల్లీ నుంచి గల్లీ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అగర్తల నుంచి అహ్మదాబాద్ దాకా ప్రతి యూనివర్సిటీలో కూడా తెలంగాణ బిడ్డలు, అది సెంట్రల్ యూనివర్సిటీ కానీ, అశోక యూనివర్సిటీ కానీ, క్రియా యూనివర్సిటీ కానీ, క్రైస్ట్ యూనివర్సిటీ కానీ, సింబయోసిస్ కానీ, మహేంద్ర కానీ, ఉస్మానియా కానీ, ఢిల్లీ కానీ, సెయింట్ స్టీఫెన్స్ కానీ, ఏ యూనివర్సిటీలైనా తెలంగాణ బిడ్డలు గొప్పగా ఉండేటట్టుగా పునాది వేసిన